Today is Valentine's Day and you got some gifts. Valentine's Day అనేది ఒక మంచి రోజు ఫర్ కపుల్స్ అండ్ హస్బెండ్ వైఫ్ కానీ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్న వాళ్ళకు జెన్యున్గా లవ్ చేసే వాళ్ళకు వ్యాలంటైన్స్ డే అనేది చాలా స్పెషల్. సో డు అస్, మనకు కూడా అంతే కదా. ఈరోజు నాది అప్పర్ బాడీ, వీఆర్ గోయింగ్ టు జిమ్ టుడే విత్ వ్యాలంటైన్ వైబ్. మనకైతే కొన్ని గిఫ్ట్లు వచ్చినాయి వ్యాలంటైన్స్ డేకి. లెట్ మీ షో యూ. రోజా పువ్వు, వన్ బుక్ విచ్ సెస్ హజల్. ఇది ఒక ఖాళీ బుక్, దీనిలో మనం స్క్రిప్ట్లో రాసుకుంటాం. యూనో ఎవ్రీ టైం నేను బుక్స్లో స్క్రిప్ట్స్ రాస్తాను. నా బుక్స్లో అంటే నా రీల్స్ ఏవైతే ఉంటాయో, బ్రాండ్స్ ఏవైతే ఉంటాయో వాటివి నేను స్క్రిప్ట్లో రాసి పెట్టుకుంటా. అట్లా ఒక బుక్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఈ బుక్లో కూడా విల్ రైట్ ద సేమ్, డాక్యుమెంట్ అవర్ లైఫ్స్. ఒక క్యాండిల్ లైట్ పెట్టుకొని నైట్ డిన్నర్ చేయడం, ఆర్ ఐ లవ్ ద వైబ్. క్యాండిల్ లైట్ డిన్నర్స్ నాకు ఇష్టం. ఒక ల్యాంప్, దీనిలో లైట్ లేదు, దీనిలో మనం లైట్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇట్ ఈస్ డెఫినెట్లీ ఇంపార్టెంట్ that you receive gifts on your Valentine's. Not just being that sigma male, alpha male aura who will be single forever, who will be single his lifetime. కొన్నిసార్లు you should be a man అంటే జస్ట్ అగెయిన్స్ట్ ఫీమేల్ దానికి వెళ్ళి నేను మొగోడిని అని చెప్పుకుంటే కాదు. కొన్నిసార్లు you should be good with yourself. You should be loving to yourself, right? వన్ మోర్ ఫ్రెండ్లీ సజెషన్ టు ఫినిష్ యువర్ వాటర్ ఇంటేక్. ఒక బాటిల్ ఆర్ ఒక షేకర్ తెచ్చిపెట్టుకోండి. ఎప్పుడైనా మీరు వాటర్ ఇంటేక్ మీరు కంప్లీట్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీకు కన్వీనియన్స్ అనేది చాలా ముఖ్యం. వెన్ ఇట్ కమ్స్ టు మీ, నేను నా కన్వీనియన్స్ కోసం ఒక బాటిల్ ఆర్ ఒక షేకర్ని క్యారీ చేస్తా. జిమ్లో కానివ్వండి, కార్లో కానివ్వండి, ఎక్కడ పోయినా కూడా ఐ హ్యావ్ మై షేకర్ విత్ మీ. ఇది ఒక 1 లీటర్ బాటిల్. ఇది పొద్దున ఒకటి తాగేస్తా జిమ్కి వెళ్ళే ముందు. కార్లో ఇంకొక 1 లీటర్ బాటిల్ ఉంటుంది. ఇంకా ఇంకొక లీటర్ డే అంతా వర్క్ చేసుకుంటా కంప్లీట్ చేసుకుంటాం. మొత్తానికి ఏంటంటే అంటే వాటర్ ఇంటేక్ మనది డేలో 4 to 5 లీటర్ వాటర్ కంప్లీట్ చేసుకోవాలి. రీజన్ బీయింగ్, ఇఫ్ యూ కన్జ్యూమ్ క్రియేటిన్, ఖచ్చితంగా మీరు మీ వాటర్ ఇంటేక్ని ఒక 4 to 5 లీటర్స్ పెట్టుకోవాల్సిందే. అప్పుడే మీ ఇంటర్నల్ ఆర్గన్స్, మీ ఇంటర్నల్ హెల్త్ బాగుంటుంది. కిడ్నీస్ కానీ లోపల ఆర్గన్స్ ఫంక్షనింగ్ కానీ బాగుంటుంది. ఈవెన్ ఇఫ్ యూ ఆర్ కన్జ్యూమింగ్ క్రియేటిన్ ఆర్ నాట్, డజంట్ మ్యాటర్, మీ వాటర్ ఇంటేక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు జిమ్కి వెళ్ళి వర్కౌట్ చేస్తారు, స్వెట్ వస్తుంది, దానివల్ల చాలా ఎలక్ట్రోలైట్స్ లాస్ అవుతాయి మీ బాడీలోకి నుంచి. దాన్ని ఫుల్ఫిల్ చేసుకోనీకి తాగండి. ఏదో జస్ట్ వాటర్ తాగాలి కదా, దానివల్ల వాష్రూమ్ పోవాల్సి వస్తుంది కదా, గంటలు వాష్రూమ్లో కూర్చోవాల్సి వస్తుంది, రోజుకు 4 సార్లు వాష్రూమ్కి వెళ్తున్నా అంటే దట్ ఈస్ అ బిగ్ మిస్టేక్. నాకైతే ఎప్పుడు కూడా వాటర్ ఇంటేక్ కంప్లీట్ చేసుకొని కష్టం అనిపించలే. వాష్రూమ్ వస్తే ఖచ్చితంగా వాష్రూమ్కి వెళ్ళాలి ఒక 3-4 టైమ్స్. బికాజ్ యూనో నేను 6 grams క్రియేటిన్ తీసుకుంటా పర్ డే. 6 grams. ఏ బ్రాండ్ తీసుకుంటా అంటే వెల్కోర్ క్రియేటిన్. అప్క్యూ, వెల్కోర్. మార్కెట్లో ఇన్ని బ్రాండ్లు ఉన్నాయి కదా, వై డు యూ సజెస్ట్ వెల్కోర్ అని? బికాస్ అవుట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ నేను ఆల్మోస్ట్ ఒక 1 year నుంచి వాడుతున్నా ఈ బ్రాండ్ని, కాబట్టి ఖచ్చితంగా నేను సజెస్ట్ చేస్తా. మీరు కూడా ఒకవేళ క్రియేటిన్ కన్జ్యూమ్ చేయాలనుకుంటే ఫస్ట్ చాయిస్ ఆఫ్ ప్రిఫరెన్స్ నేను వెల్కోర్ క్రియేటిన్ అని చెప్తా. చాలా అదర్ బ్రాండ్స్ ఉన్నాయి, విచ్ ఎవర్ వర్క్స్ ఫర్ యూ, గో విత్ దెమ్. ఇట్స్ నాట్ లైక్ నేను ఇదే తీసుకోమని చెప్తలేను, మీకు ఏదైనా నచ్చితే అది. బట్ మేక్ ష్యూర్ మీరు క్రియేటిన్ తీసుకుంటున్నప్పుడు యూ ఆర్ డ్రింకింగ్ ఎనఫ్ వాటర్. ఈరోజు ట్రైనింగ్ సెషన్ గురించి ఒక బ్రీఫ్ ఇవ్వాలనుకుంటున్నాను నేను మీకు. కాబట్టి సో ఈరోజు అయితే అప్పర్ బాడీ స్ప్లిట్ ఫాలో అవుతాం మనం. అప్పర్ బాడీలో ఏమేమి వస్తాయి? చెస్ట్, షోల్డర్, బ్యాక్, బైసెప్ అండ్ ట్రైసెప్. సో ఇవన్నింటిని ట్రైన్ చేస్తాం. రేపు లోవర్ బాడీ. వీక్లో మనకు 2 days ఉంటే, ఒకరోజు అప్పర్ బాడీ, ఒకరోజు లోవర్ బాడీ, మిగతా 3 times పుష్ పుల్ లెగ్స్. ఇంకొక రోజు యాక్టివ్ రెస్ట్ డే, ఇంకొక రోజు కంప్లీట్ రెస్ట్ డే. కాబట్టి ఐఎమ్ ట్రైంగ్ టు డాక్యుమెంట్ ఎవ్రీ సింగిల్ డే ఈ 5 days. దాని తర్వాత ఒకరోజు యాక్టివ్ రెస్ట్ డే రోజు మనం ఏమేమి యాక్టివిటీస్ చేస్తాము అనేది అది కూడా చూపిస్తా. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఓట్స్ తిన్నా 40 grams, డాక్టర్ చాయిస్వి. దాని కోడ్ మీకు స్క్రీన్ పైన కనిపిస్తుంది పక్కన, వాట్సాప్. ఈ కోడ్ వాడితే మీకు కొంచెం డిస్కౌంట్ కూడా వస్తుంది. పోయి చెక్అవుట్ చేసుకోండి. అండ్ దిస్ ఈజ్ మై ప్రీ వర్కౌట్ మీల్. వాటర్ మెలన్ తింటున్నా. ఎక్కువ వాల్యూమ్లో తక్కువ క్యాలరీస్ వచ్చే ఫ్రూట్ వాటర్ మెలన్ ఒకటే. అండ్ ఆల్సో 2-3 వేరే ఫ్రూట్స్ కూడా ఉంటాయి. ఐ డోంట్ సజెస్ట్, బట్ వాటర్ మెలన్ ఒకటే బెస్ట్ అని చెప్తాను ఫ్యాట్ లాస్లో ఉన్నప్పుడు. That it's alright, she was waiting on the day she
Last one. సో ఒకవేళ వీడియోలో ఎక్కువ ఏం మాట్లాడకపోతే జస్ట్ గెట్ యూస్ టు ఇట్, బికాస్ ఇంటెన్సిటీని మెయింటైన్ చేయాలంటే కొంచెం మాటలు తక్కువ మాట్లాడాలి డ్యూరింగ్ వర్కౌట్. కాబట్టి కెమెరా ఒక దగ్గర సెట్ చేసి జల్దీ చేసుకుంటూ వెళ్ళిపోతున్నా. ఇంక్లైన్ డంబుల్ ఇస్ డన్, 3 sets చేసినాం. అందులో 25x15, 25x15, 30x12, 30x12, 30x10, 5 sets చేసినాం. అండ్ అందులో ఫస్ట్ వన్ వాజ్ వార్మప్ సెట్ 25 తోటి, అండ్ నెక్స్ట్ చేసిన 4 సెట్లు వర్కింగ్ సెట్స్. ఇందులో 7.5 into 15 reps, 15 reps, 4 sets. Let's go. లాటరల్ రేజెస్ 4 సెట్లు. ఇవి అయిపోయిన తర్వాత జల్దీ వర్కౌట్ ఫినిష్ చేసుకుందాం. అండ్ నేను ఎవ్రీ టైం మనము కెమెరాస్కి కానీ లెన్సెస్కి కానీ ఏదో ఒకటి కొత్తగా ఇన్వెస్ట్ చేస్తూనే ఉంటాం. ప్రతి ఒక్కటి ఒక ఇన్వెస్ట్మెంట్ లెక్కనే, ఎక్స్పెన్స్ లెక్క మనం చూడం కాబట్టి ఇంకా ఏదో ఒకటి యాడ్ చేస్తుంటాం కదా. అట్లనే ఇప్పుడు ఈ వాడుతున్న లెన్స్కి నేను ఒక ఫిల్టర్ ఆర్డర్ చేసిన, దట్ ఈస్ మిస్ట్ ఫిల్టర్, విచ్ యాక్చువల్లీ సాఫ్టెన్స్ ద వీడియో. అంటే వీడియో మైట్ బి టూ షార్ప్, ఓకే. సో అది ఫిల్టర్ పెడితే ఏంటంటే నార్మల్ ఈ పైన లైట్స్ ఉన్నాయి చూసారా, అవి కొంచెం గ్లో అవుతాయి. ఇట్స్ లైక్ 1/4 మిస్ట్, ప్రో మిస్ట్ అంటారు దాన్ని. సో అది కూడా యాడ్ చేసినాం. ఇంకొక 2 sets. ఈ ఒకటి చేసేటప్పుడు లాస్ట్ వీడియోలో చెప్పినట్టు ముందరికి బెండ్ అయ్యి స్లైట్గా పుల్ చేయమని చెప్పినా కదా. ఫాలో ద సేమ్ రూల్. ఐ బీన్ ఫాలోయింగ్ ద సేమ్ రూల్ ఫ్రమ్ లాస్ట్ స్టార్టింగ్ నుంచి అదే ఫాలో అవుతున్నా. ముందరికి బెండ్ అయ్యి పుల్ చేస్తా, సో దట్ మై లోవర్ బ్యాక్ విల్ ఎంగేజ్ మోర్. అండ్ లోవర్ బ్యాక్లో నాకు ఆ సపరేషన్స్ ఫైబర్స్ ఏవైతే వస్తాయో జస్ట్ దీనివల్ల నేను చెప్తాను ఇది. అండ్ ఆల్సో సీటెడ్ రోయింగ్లో కూడా సేమ్ ముందరికి కొంచెం బెండ్ అయ్యి పుల్ చేస్తారు. కంప్లీట్గా ల్యాట్స్నే ఫీల్ అవుతారు ఇట్లా. నెక్స్ట్ లెవెల్. చలో 2 sets. Come on.
లాస్ట్ వన్. This machine can be an alternate to bench dips or weighted dips. ఓకే, నార్మల్గా లెగ్ రైజెస్ లెక్క ఒక మషిన్ ఉంటుంది, దానిపైన రెండు ఇలా పెట్టి బెంచ్ డిప్స్ చేస్తాం మనం. సేమ్ మూమెంట్ అవుతుంది, బట్ ఇక్కడ సీటెడ్ ఏంటంటే కొంచెం కంఫర్ట్ ఉంటుంది. అండ్ వెన్ యూ డోంట్ హ్యావ్ దట్ బెల్ట్ టు లిఫ్ట్ వెయిటెడ్ డిప్స్ చేయడానికి లేనప్పుడు ఐ చూస్ దిస్ వన్. కోచ్ కూడా ఇదే చెప్తాడు, నేను కూడా ఇదే చెప్తా. బీయింగ్ ఎ కోచ్ ఐ నో హౌ టు మేక్ ఫ్యూ ఆల్టర్నేటివ్స్ టు ద వర్కౌట్స్. కాబట్టి ఒక వర్కౌట్ ఒకవేళ నాకు చేయడానికి ఆప్షన్ లేనప్పుడు ఇంకొకటి ఏది చేసుకోవచ్చు అని నేను ఒకసారి విజువలైజ్ చేసుకొని ఐ ప్లాన్ మై వర్కౌట్స్. సో బెంచ్ డిప్స్ ప్లేస్లో ఇది 3 sets, ఇంకొక 2 sets విల్ గో హెవీ. రెండు సెట్లు లైట్ వెయిట్ చేసినాం అండ్ ప్యూర్ హైపర్ట్రోఫీ క్లీన్ రెప్స్ కొట్టినాం. ఇందులో విల్ గో లిటిల్ బిట్ హెవీ అండ్ విల్ ట్రై టు గెట్ క్లీన్ రెప్స్ ఒక 6 to 8. Six reps. Is it really necessary to go that heavy, go too intense అని నాకు అడిగితే ఎస్ అండ్ నో అని నేను చెప్తా. ఎందుకంటే నాట్ ఎవ్రీ వన్ ఈజ్ పర్ఫెక్ట్, నాట్ ఎవ్రీ వన్ ఈజ్ మేడ్ టు డూ హెవీ ఇంటెన్సిటీ వర్కౌట్స్. బికాస్ హార్ట్ కండిషన్ ఎట్లుంది, ఫిజికల్ కండిషన్ ఎట్లుంది, అండ్ వాళ్ళు మెంటల్గా ఎంత వెల్బీయింగ్ ఉన్నారు, అవన్నీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి వెన్ ఇట్ కమ్స్ టు ట్రైనింగ్ ఇంటెన్సిటీ అండ్ వాల్యూమ్. ఓకే, సమ్మన్ ఈజ్ ఎవరికైనా ఒకవేళ హార్ట్ ఇష్యూస్ ఉంటే, ఆస్తమా అట్లాంటివి ఉంటే దే కెనాట్ గో హెవీ. బికాస్ దానివల్ల వాళ్ళకు ఇంకా దమ్ ఎక్కువ రావడం, లేకపోతే మధ్యలో కళ్ళు తిరిగి పడిపోవడం అట్లాంటివి జరుగుతుంటాయి. కాబట్టి ఇంటెన్సిటీ ఏదైతే ఉంటుందో దాన్ని కీప్ ఇట్ అకార్డింగ్ టు హౌ యువర్ బాడీ రెస్పాన్స్. ఓకేనా, నాకు కూడా స్టార్టింగ్లో ఇంటెన్సిటీ అలవాటు లేకుండే బికాజ్ ఐ వాజ్ ఓవర్ వెయిట్. దాని తర్వాత స్లోగా ఇంటెన్సిటీ ఇంప్రూవ్ చేసుకుంటా రెస్టింగ్ టైంని తగ్గించుకుంటూ వచ్చిన. ఫస్ట్లో నేను సెట్కి అరౌండ్ 3 to 4 minutes రెస్ట్ తీసుకుంటుండే. ఇంకా దాని తర్వాత మెల్లమెల్లగా ఇంప్రూవ్ చేస్తున్న కొద్దీ టైంకి
రెస్టింగ్ టైంని 2 minutes చేసిన. ఇప్పుడు స్టాండర్డ్ ఉంది 2 minutes. లైక్ ప్రతి సెట్లో నేను 2 minutes రెస్ట్ తీసుకుంటా. ఈ 2 minutes రెస్ట్ తీసుకున్నప్పుడు కూడా ఐ వాక్ అరౌండ్ ఇన్ ద జిమ్, అక్కడిక్కడ వాక్ చేస్తుంటా, సో దట్ ఐ క్యాన్ ఫినిష్ మై స్టెప్స్ ఆఫ్ కొంచెం మేబీ 2-3K స్టెప్స్ జల్ది అయిపోతాయి ఇంకా. సో అట్లా. అండ్ ఇంటెన్సిటీ అనేది మెల్లమెల్లగా పెంచుకోండి. మీకు ఒకవేళ వర్కౌట్లో ఇప్పుడు ఏమన్నా ఒకవేళ మీ కోచ్ ఏమన్నా మీకు ఇంటెన్సిటీ ఇస్తే దాన్ని మీరు అలవాటు చేసుకోవడానికి టైం పడుతుంది. ఒకటేసారి మీరు ఒక ఫుల్ ఇంటెన్స్ వర్కౌట్ని చేయంగానే మీకు మజిల్ గ్రోత్ ఒకటేసారి బూస్ట్ అయిపోతుంది, గ్రోత్ హార్మోన్స్ రిలీజ్ అయిపోయి ఎక్కువ గెయిన్స్ వచ్చేస్తాయి అనుకుంటే యు ఆర్ టోటలీ రాంగ్. స్టార్టింగ్లో లైట్ ఇంటెన్సిటీ, మెల్లమెల్లగా మోడరేట్ ఇంటెన్సిటీ, తర్వాత కొంచెం ఇంటెన్సిటీ, తర్వాత హై ఇంటెన్సిటీ, హెవీ ఇంటెన్సిటీ, అట్లా పెంచుకుంటూ పోవాలి. ఇట్స్ లైక్ అ ఫేస్ ఆఫ్ యువర్ ట్రైనింగ్. ఓకేనా? దాన్ని మెల్లమెల్లగా ఇంప్రూవ్ చేసుకుంటేనే మంచిది. ఒకటేసారి డోంట్ రష్ ఇన్ టు థింగ్స్, అండ్ రషింగ్ విల్ ఆల్వేస్ మేక్ యూ ఫీల్ రిగ్రెటెడ్ అబౌట్ ఇట్. తర్వాత మీరు ఎంత ఇంటెన్స్ ట్రైన్ చేసినా, ఎంత ఎక్కువ చేసినా కూడా తర్వాత మీరు బాధపడతారు, అరే ఉత్తగా అంత ఇంటెన్సిటీతో చేసినారా, దానివల్లనే నాకు జాయింట్స్ ఇంజురీస్ అయినాయి, లిగమెంట్ టేర్ అయింది, స్లిప్ డిస్క్ అయింది అనుకుంటారు తర్వాత. కాబట్టి కొంచెం రెస్టింగ్ టైం పైన ప్రయారిటైజ్ చేసి ఇంటెన్సిటీని ఆప్టిమంగా పెట్టుకోండి. మీ బాడీకి ఎట్లయితే సూటబుల్ ఉంటుందో అట్లా. రోప్ కర్ల్స్ 3 sets into 15 అయిపోయింది వర్కౌట్. బైసెప్కి ఒక 2 వేరియేషన్లు ఉన్నాయి. అయిపోగానే బాడీ కండిషన్ ఒకటి చూపిస్తా, ఎట్లుందో చూసి కింద కామెంట్ చేయండి. కండిషన్ గురించి నేను అమ్మ ఒక్కడు కూడా సపోర్ట్ చేస్తలేడు. 4 రోజులు 5 రోజుల నుంచి నేను ఎవ్రీడే వీడియో చూపిస్తున్నా బ్లాగ్లలో, కానీ ఏ ఒక్కడు కూడా బాడీ కండిషన్ బాగుంది, మంచిగా అవుతుంది, నథింగ్. ఎందుకు బాయ్ కామెంట్ చేయండి ఎట్లుందో. ఎవరైనా వచ్చి నాకు చెప్తారు కదా కి బ్రో నా ఆర్మ్స్ గ్రో అవుతలేవు, ఎంత కష్టపడినా కూడా, ఎంత ట్రైన్ చేసినా కూడా అని. ఒకటి ఏంటంటే డోంట్ ట్రైన్ టూ మచ్. ఎక్కువ ట్రైన్ చేస్తే కూడా మీ బాడీ బిల్డ్ కాదు. ఓవర్ ట్రైనింగ్ ఈజ్ ఆల్సో నాట్ గుడ్. ట్రైన్ ఆప్టిమమ్. వీక్కి ఒక 4 to 6 sets పర్ మజిల్ గ్రూప్. ఇఫ్ యు ఆర్ నాట్ కంపీటింగ్ సరిపోతుంది మెయింటైన్ చేయడానికి మీ బాడీని. గెయినింగ్ అండ్ కటింగ్ ఇట్లాంటివి కాకుండా ఒకవేళ బాడీ రీకాంప్ అవన్నీ చేయాలనుకుంటే డెఫినెట్లీ నేను స్టార్టింగ్ నుంచి ఎప్పుడు బాడీ రీకాంపోజిషన్ చేయలే కాబట్టి దాని గురించి నేను ఎప్పుడు చెప్పలే, దాని గురించి మాట్లాడలే, బికాస్ ఐ డిడ్ంట్ న్యూ ఎనీథింగ్ అబౌట్ ఇట్. బట్ ఇప్పుడు నేను బాడీ రీకాంప్ చేస్తున్నా కాబట్టి దాని గురించి కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతా. అండ్ ఇంకేమైనా ముచ్చట్లు ఉంటాయి బాడీ రీకాంప్ గురించి ఖచ్చితంగా వాటి గురించి మొదలు చెప్తా. సో fuck. Dead. Last one. Okay, after you. డన్ అయిపోయిన తర్వాత లాస్ట్కి యాప్స్కి ఒక 2 వేరియేషన్లు ఉన్నాయి. నిన్నటి బ్లాగ్లో కూడా చెప్పిన మీకు యాప్స్ని ఖచ్చితంగా మనం ట్రైన్ చేయాలని. సో యాజ్ సజెస్టెడ్, యాజ్ ఐ టోల్డ్ యూ, యాప్స్ని కూడా ట్రైన్ చేసుకొని పోయి బాడీ కండిషన్ ఒకటి చూపిస్తాం మీకు. లెట్స్ గో.
ఇంటెన్స్. Last set. Done with workout. Shoulder, chest, back, tricep and bicep. ఒక్కొక్క దానికి రెండు వేరియేషన్లు. ఇట్ వాజ్ ఎ క్విక్ సెషన్ అండ్ ఫిజిక్ అప్డేట్ చూపిస్తాం మీకు. ఇక్కడ లైటింగ్ ఎట్లుందో తెలియదు, చూద్దాం. బట్ గెటింగ్ లీన్, కొంచెం ఫ్యాట్ మిగిలింది, ఇంకా విల్ గెట్ ఇట్ డౌన్ విత్ టైం డెఫినెట్గా. లెట్స్ గో. Not bad. Not bad. Results కూడా coming out good. And you know, lighting to lighting బాడీ కండిషన్ కోసం అలాగా అనిపిస్తుంది. అండ్ కొంచెం బాడీ ఫ్యాట్ ఉంది, కొంచెం కాదు చాలానే ఉంది. సో 6 months to go. 6 months later ఇదే ప్లేస్లో నుంచొని చూపిస్తా, లేకపోతే వీ హ్యావ్ సో మెనీ ప్లేసెస్, బట్ విల్ గెట్ ఇట్ డౌన్. All right. అండ్ పోజింగ్ గురించి మాట్లాడితే, స్టార్టింగ్కి ఇప్పటికి పోజింగ్ కూడా మస్తు ఇంప్రూవ్ అయింది.
ఫస్ట్లో మనకు ఆర్నోల్డ్ పోజ్ అస్సలు రాకపోతుండే, జీరో. ఇంకా మెల్లగా ప్రాక్టీస్ చేసుకుంటా మన భాస్కర్ తోటి మాట్లాడుకుంటా ఫొటోస్ పంపిస్తుండే ఎవ్రీ వీక్, ఇట్లా పోజ్ ఇట్లా వస్తుందని. సో చిన్న చిన్న ఇంప్రూవ్మెంట్స్ లైక్ లెగ్ది పొజిషన్ ఏదైతే ఉంటుందో దాన్ని కొంచెం లోపలికి పెట్టి మళ్ళీ హ్యాండ్స్ ఇంకొంచెం మీదకి చేసుకుంటా ఇట్స్ బిన్ ఆల్మోస్ట్ 3-4 months నుంచి ప్రాపర్ ప్రాక్టీస్ చేస్తున్నా. అండ్ ఈరోజు పర్ఫెక్ట్ వచ్చింది. మొన్నటి వరకు అంటే నేను ఫస్ట్ డే ఎప్పుడైతే ఆర్నోల్డ్ పోజ్ ప్రాక్టీస్ చేసినో ఆ రోజుది నేను మీకు ఒకసారి స్క్రీన్ మీద చూపిస్తా పోజ్. ఇట్ వాజ్ నాట్ పర్ఫెక్ట్, ఇప్పుడు పర్ఫెక్ట్ వచ్చింది. సో సాటిస్ఫైడ్. అండ్ కండిషన్ గురించి మాట్లాడితే కండిషన్ ఈజ్ ఆల్సో గుడ్, నాట్ బ్యాడ్, గెటింగ్ బెటర్. ముందల ఏం జరుగుతుంది, ఏం చేస్తాం అనేది ముందల మీకు చూపిస్తా. అండ్ ఇఫ్ ఈ ఆర్నోల్డ్ పోజ్ గురించి ట్యూటోరియల్స్ కావాలంటే నేను ట్యూటోరియల్ ఇచ్చేంత తోపేం కాదు. అంటే నేను ఇప్పుడు ట్యూటోరియల్ చూపించి అరే ఇట్లా వేయండిరా, ఇట్లా వేస్తే మీ పోజ్ ఇంప్రూవ్ అవుతుంది అని చెప్పేంత నేను తోపు కాదు. బట్ స్టిల్ ఐ విల్ ట్రై టు టెల్ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే వ్లాగ్లో నేను మీకు చెప్తా ఆర్నోల్డ్ పోజ్ ఎట్లా చేస్తారు అని. అంటే కంప్లీట్ ప్రొఫెషనల్ గైడ్ కాదు, బట్ కొంచెం బేసిక్స్ చెప్తా. లైక్ ఎట్లా చేస్తే బాగుంటుంది, లెగ్ మూమెంట్ ఎట్లా పెడితే ప్రాపర్ పొజిషన్ ఎట్లా వస్తుంది అనేది నేను చెప్తా. ఓకే, ఇంటికి పోయి వ్లాగ్ చేసి అంత ఓపిక పడలేదు. ఇక పోయి ఫస్ట్ ఒకటి మీలో ఒకటి తినాలా, తినేసి వెల్కోర్ది ఒక రీల్ ఉంది, జిఎన్సీది ఒక రీల్ ఉంది, డాక్టర్ చాయిస్ ఒకటి, 3 రీల్స్ ఉన్నాయి డౌన్ ద లైన్. ఈరోజు షెడ్యూల్ చేయాలి, ఈరోజు 2, రేపు ఒకటి షెడ్యూల్ చేస్తే అయిపోతుంది. సో నాకు ఇంకా టైం లేదు ఎక్కువ. వ్లాగ్ని అయితే ఇక్కడనే ఎండ్ చేద్దాం. ఏదైనా ఉంటే రేపు లోవర్ బాడీ స్ప్లిట్ వస్తుంది వర్కౌట్, సో రేపు మాట్లాడదాం. దట్ బీయింగ్ సెడ్ వ్లాగ్ని అయితే ఇక్కడికి ఎండ్ చేస్తున్నాం. ఏదైనా ఉంటే విల్ టాక్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. నమస్తే, లవ్ యూ ఆల్, టేక్ కేర్.